ఇటీవల కాలంలో మనం చూస్తుంటే దంత సమస్యలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వస్తున్నాయి. జాతీయ డెంటల్ డాక్టర్ దినోత్సవం సందర్భంగా లోకలైటిన్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో దంత వైద్య నిపుణురాలుగా సేవలందిస్తున్న ప్రీతి ప్రత్యేకంగా ముచ్చటించారు. దంతస్కేయం ఎలా మొదలవుతుంది, దంతాల పాడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దంతాల ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్రత్యేకమైన అంశాల లోకలైటిన్తో ప్రత్యేకంగా మీకోసం అందించే ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా దంతక్షయ, పళ్ళ పుచ్చు, టూత్ డీకే ఎందువల్ల వస్తుంది అంటే పండ్ల పైన ఎనామిల్ పొర అనేది ఉంటుంది అందరికీ. ఆ ఎనామిల్ పొర అనేది తొలగిపోవడం వల్ల పళ్ళ పుచ్చు మొదలవుతుంది. ఈ ఎనామిల్ పొర ఎందుకు తొలగిపోతుంది అంటే మనం తినే ఆహార అలవాట్లు, నోరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు 2 సార్లు ఫ్లోరైడ్ టూత్పేస్ట్ యూజ్ చేసుకుంటూ పళ్ళని తోముకోవాలి. 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఉపయోగించద్దు. కరెక్ట్ మెథడ్లో 2 నిమిషాల పాటు పళ్ళను శుభ్రంగా చేసుకోవాలి. ప్రొద్దున రాత్రి పడుకునే ముందు. పళ్ళకి ఏమైనా తిన్న తర్వాత పళ్ళ పైన ఏం ఉండకుండా అంటకుండా చూసుకోవాలి. మనం తినే పద్ధతుల్లో ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. జిగురు గల పదార్థాలు లైక్ చాక్లెట్స్, క్యాండీస్ అనేది తినడం వల్ల పంటి పైన అంటుకొని ఉంటుంది. మన నోట్లో చాలా 100 రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఈ పంటి పైన అంటుకున్న నోట్లో ఉన్న తిండి పదార్థాలతో ఒక రియాక్షన్, బ్యాక్టీరియల్ యాసిడ్ రియాక్షన్ మొదలవుతుంది. దాన్ని తినేసి పంటి పైన ఒక పొరలాగా, జిగురు లాంటి పొరలాగా ఫామ్ అవుతుంది. దాన్ని డెంటల్ ప్లాక్ అంటారు. దీనివల్ల దంతం అనేది పైన ఖరాబ్ అవ్వకుంటూ పుచ్చు మొదలవుతుంది. ఫస్ట్ నల్ల మచ్చలు మొదలవు, మళ్ళీ పెద్దగా అయిపోయి పంటిలో నుంచి పుచ్చు ఏర్పడి పస్ రావడం లాంటివి జరుగుతుంది. చీము లాంటిది వస్తుంది. మనము మనం నోరి పరిశుభ్రంగా ఉంచుకుంటూ మనం తినే అలవాట్లలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, కాల్షియం వంటి ఆహారం తినుకుంటూ పండ్లను 2 సార్లు పరిశుభ్రంగా చేసుకుంటూ రోజుకు 2 సార్లు ప్రొద్దున రాత్రి 6 నెలలకు ఒకసారి మీ దగ్గరలో ఉన్న దంత వైద్యులను సంప్రదించి మనకి ఎక్కువగా పంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఫస్ట్ చిన్న ఉన్న ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఫస్ట్ చిన్న ఉన్నప్పుడే మనం దంత వైద్యుల్ని సంప్రదిస్తే చిన్న ఫిల్లింగ్ మెటీరియల్తోనే అయిపోతుంది. అదే సివియర్ నొప్పి రావడం, పంటి నుంచి చీము రావడం దాకా వెళ్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని పెద్ద ట్రీట్మెంట్స్. ఇప్పుడు మన ఈ కాలంలో దంత గల ట్రీట్మెంట్ కాస్ట్లీ. సో మనం చిన్న ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇక్కడ మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డెంటల్ స్కేలింగ్ అని, పన్ను శుభ్రం చేసుకోవడం, ఇంకా డెంటల్ ఫిల్లింగ్స్ అని, డెంటల్ ఎక్స్ట్రాక్షన్ అని ఉన్నాయి. మనం పండ్లని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒకటేసారి పండ్లు మొత్తం ఎక్స్ట్రాక్షన్ చేసేదాకా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం కాపాడలేని స్థితి ఉంటుంది. సో జూమ్ అంటుంది కదా, పర్లేదు, ఏం కాదు అని అనుకోవద్దు. చిన్న పిల్లలకి ఫ్లోరైడ్ టూత్పేస్ట్ ఉంటుంది. ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడాలి. పిల్లలకి మనము చాక్లెట్స్, క్యాండీస్ ఇచ్చినప్పుడు వాళ్ళని నోట్లో ఏం ఉండకుండా, పంటికి ఏం అంటకుండా పళ్ళను పుక్లించడం కానీ, అట్లా మౌత్ రిన్సెస్ వాడమని చెప్పడం కానీ, అట్లా మన పెద్దవాళ్ళము చిన్నపిల్లలకి సలహాలు ఇవ్వాలి. అట్లా కార్బ్స్ ఎక్కువ తినకుండా, షుగర్ కంటైనింగ్ ఫుడ్ ఎక్కువ తినకుండా చూసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల నోరు పొడిబారిపోవద్దు. నోరు పొడిబారిపోతే యాసిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది నోట్లో, ఓరల్ క్యావిటీలో. సో బ్యాక్టీరియాకి ఆ యాసిడిక్ ఎన్వైర్న్మెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా పన్నుని ఖరాబ్ చేయడానికి.